సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో గల జగ్గాసాగర్ గ్రామాన్ని నూతన మండలం కేంద్రంగా చేయాలని మద్దతుగా ఆత్మకూరు గ్రామస్తులు రిలే నిరాహార దీక్షను చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన మండలానికి అన్ని విధాల విద్య, వైద్యం, రవాణా పరంగా అతి సమీపంలో ఉన్న జగ్గాసాగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాలకవర్గం పాల్గొన్నారు. జై కొనసామి స్లోగన్స్ అన్న ప్లీజ్ స్లోగన్స్. జగ్గసాగర్ వెంటనే మండల కేంద్రంగా, జగ్గసాగర్ వెంటనే మండల కేంద్రంగా, జై జై జగ్గసాగర్, జై ఆత్మకూర్, జగ్గసాగర్ వెంటనే, జగ్గసాగర్ వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలి. సాధిద్దాం సాధిద్దాం మండల కేంద్రం, సాధిద్దాం 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 మండల కేంద్రం సాధిద్దాం. జై జగ్గసాగర్, జై జగ్గసాగర్, జై ఆత్మకూర్, జై ఆత్మకూర్. మరి ఈరోజు ఆత్మకూరు గ్రామంలో జగ్గసాగర్ను మండల కేంద్రంగా ప్రకటించాలని ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు గారికి మా విన్నపం ఏమనగా, మేము మెట్పల్లి మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున జగ్గసాగర్ మండలం చేయడం వలన మా ఊరి ప్రజలకు మరియు మా యొక్క అందరికీ విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ కావచ్చు, ఏవైనా మాకు అందుబాటులో ఉండి మా ఆత్మకూరు గ్రామానికి ఎంతో మేలు చేకూరుతుందని, మేము జగ్గసాగర్ మండల కేంద్రం చేస్తే మాకు ఎంతో మేలు చేకూరుతుందని భావిస్తున్నాం. కావున దయచేసి మా ఆత్మకూరు గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు జగ్గసాగర్ను మండల కేంద్రంగా ప్రకటించాలని విన్నవించుకుంటున్నాము. జై జగ్గసాగర్, జై జగ్గసాగర్, జై. నేడు ఆత్మకూరు గ్రామంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వము నూతన మండలాలు ఏర్పాటు చేసే క్రమంలో మా మెట్పల్లి డివిజన్ పరిధిలోని మెట్పల్లి మండలంలో జగ్గసాగర్ గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తిస్తే మా ఆత్మకూరు